నిరీక్షణ అనేది రాదు. ఏం చేస్తుంది? ఎవరిని తీసుకొస్తుంది? నిరీక్షణ చూస్తున్నప్పుడు రోమపత్రిక 5:3 చూస్తే, అంతేకాదు ఇటమ్మా శ్రమ ఓర్పు ఉంటావు. చూడండి, శ్రమ అనే ఒక వ్యక్తి వస్తే ఎవడొస్తుంది పక్కన? ఓర్పు వస్తుంది. ఆ శ్రమ ఓర్పును, ఓర్పు అంట ఇది ఒట్టుగా కాదు పాస్టర్ గారు, మరి పరీక్షలు తీసుకొస్తుంది. పరీక్ష నిరీక్షణను కలిగజేస్తాను. అమ్మ ఇక్కడ మనకు అర్థం కావడానికి తరసారికి మనకి ఏదో ప్రోగ్రెస్ అవుతున్నప్పుడు అనిల్ మాస్టర్ నాకు అందరికి ఫోన్ చేసి అడిగితే, రాజేశ్వరికి ఇప్పుడు నేను మరి వస్తున్నాను అంటే, ఉన్నాను ఆ రోజు వస్తుంది లేదు ఫస్ట్ కనుక్కుంటానంట. రోజు వస్తేనే రాజేశ్వరి వస్తుంది, రాజేశ్వరి వస్తేనే మాస్టర్ వస్తారు. ఏంటంటే నిరీక్షణ ఎలా చేస్తుందంటే, చూడండి శ్రమ కలుగుతుంది జీవితంలో. శ్రమ వల్ల ఏమొస్తుందంట? ఓర్పు వస్తుందంట. ఈ ఓర్పు వస్తూ వదులుకుంటుంది. ఈ ఓర్పు అంట పరీక్ష ఎలా ఎదుర్కొని చేస్తాడు. విశ్వాస జీవితం పరీక్ష ఎలా ఉండాలి ఇది నేర్పిస్తుంది. ఏది? ఓర్పు. ఈ మూడు కలిపంట